स्तुतयितो या पठनेर्या फलापुष्पायाश्च पुष्पिणीः उदयराजामरुणो प्रवन्दे मोक्षात्मभिः प्रवन्देन्द्रस्साक्षिष्टराष्ट्रन्धानाग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु बृहस्पतिः प्रवन्देन्द्रस्साक्षिष्टराष्ट्रन्धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेणन्ताम् तामग्निवर्णां तमसा प्रनन्दीं वैरोजनीं कर्मफले सुजुष्टां देवी शरणमहं प्रपद्ये हृदयनमो सिविता नव्यस्य सत्सी स्वाञ्जाते धनवं विप्रयस्तास्मभ्य తర్వాత ఇప్పుడు సో మే 1, 2025 నాడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఆవిర్భవించిందండి. దినదినాభివృద్ధి చెందుతూ అని మనం మాట్లాడుకుంటామండి. నిజంగా అసలు మేము బ్యాంకులో చేరినప్పటికీ ఎప్పుడు 89లో జాయిన్ అయ్యాను నేను. సో అప్పటికిప్పటికీ చాలా చాలా అభివృద్ధి చెందాము. అసలు మేము బ్యాంకులో ఉద్యోగం ఇచ్చినప్పుడు నిజంగా అంటే ఇలాంటి స్థాయికి తెలుగులో మనకి ఆశీర్వదిస్తారు. సో దినదినాభివృద్ధి చెందాలని సో నిజంగా అట్లానే అభివృద్ధి చెందాము. సో బ్యాంకు అట్లా మాతో పాటు బాధపడాలని సో మరొకసారి విన్నవించుకుంటున్నానండి. క్లుప్తంగా మా విజయవాడ రీజన్ కూడా చెప్తానండి. ఎందుకంటే విజయవాడ రీజన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ పరిధిలోనే ఉందండి. ఇప్పుడు 52 బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పటి వరకు. ఈరోజు 53వ బ్రాంచ్. దాదాపు 4,000. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ కె ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి మరియు మీడియా మిత్రులకు ఈరోజు భవానీపురం 1354వ శాఖను ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మా ముఖ్యమైనటువంటి ఖాతాదారులందరికీ శుభాభినందనాలు తెలియజేసుకుంటూ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇంతకుముందు ఉన్నటువంటి 4 గ్రామీణ బ్యాంక్స్ కలిపి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటిది ఒక పటిష్టమైనటువంటి గ్రామీణ బ్యాంక్ ఏర్పడింది వ్యవస్థ ఈ రోజు నాడు 3,05,000 పై చిలుకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫైనాన్స్ చేయడం జరిగింది. రైతులకు 12 లక్షల పైన రైతులకు కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. సూర్యాగర్ 6,000 పైన సూర్యాగర్ సోలార్ సిస్టమ్ అది కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటి వ్యవస్థ 65% 65 నుంచి 70% గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేయడానికి కంగణం కట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అభివృద్ధి దినాదిన అభివృద్ధి ఏదైతే డౌన్ టుడెన్ ఏదైతే బ్యాంకింగ్ సర్వీస్ ఎక్కడైతే మనకు రీచ్ కాలేదో అటువంటి ప్లేసెస్ కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. బీసీ కాన్సెప్ట్ అనేటువంటి బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ అంటే ఇంకా మారుమూల ప్రాంతానికి కూడా బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ ద్వారా బ్యాంకింగ్ సర్వీస్ను ఉపయోగించుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ముందు స్థానంలో ఉంది. ఈ రోజు నాడు చూసినట్టయితే గ్రామీణ బ్యాంక్ వ్యవస్థ మన భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది. మొత్తం భారతదేశంలో మొట్టమొదటి స్థానం యూపీలోన, తర్వాత స్థానం మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మాత్రమే దక్కింది. ఇంకా మనకు మార్కెట్ షేర్ కనుక చూసుకుంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లోన 12% మార్కెట్ షేర్ తోటి ముందుకు వెళ్తుంది. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేసి రీజనల్ ఆఫీస్ ఓపెన్ చేసి 23 రీజనల్ ఆఫీస్తో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మన యొక్క సర్వీసులు అందిస్తున్నాము. 7,500 పైచిలకు స్టాఫ్ అందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి
ఇన్ ఫ్యూచర్లో కూడా బాగా పటిష్టమైనటువంటి ధీటైనటువంటిది పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అయితేనేమి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు అయితేనేమి. చూడండి ఇటువంటి చూడండి ఎంత ఉంది మనకు. ఏదైనా గ్రామీణ బ్యాంకు వ్యవస్థ లెక్క కనిపిస్తుందా? ప్రైవేట్ బ్యాంకులు ధీటుగా, పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ధీటుగా ముందుకు వెళ్ళే అవస్థ ఉంది. కాబట్టి చాలా పటిష్టంగా ప్రతి వాళ్ళకు పిఎం స్వానిధి అయితే ఏంది, ముద్రా లోన్ అయితే ఏంది, మనకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా గ్రూపులకు ఏంది, లఖపతి దీది, అటువంటి లోన్స్ అన్ని సౌకర్యం కల్పించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అతి త్వరలోనే వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో ముందంజలో ఉంటుందని చెప్పేసి ఈ ప్రజలకు విన్నవించుకుంటున్నాను. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.